వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో ఇప్పటికే రైతులు అనేక అంచనాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పంటల సాగు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని పంటలు విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి తరుణంలో ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఒకసారి ఉషా దయాల్ గారు మనతో ఉన్నారు. డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ గారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు అయితే రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ పంటల సాగు విషయంలో కూడా రైతులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ముందస్తుగానే ఉంటున్నాయి. కానీ వాటిని తెలియక కొంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు, తెలుసు కొంతమంది లాభాల బాట పడుతున్నారు. మీరు ఈసారి వ్యవసాయదారులకు ఏం సూచించబోతున్నారు? యాక్చువల్గా మనకి అంటే ఈ వానాకాలంలో మనకి ప్రధాన పంటలు వచ్చేసి పత్తి, వరి. అయితే లాస్ట్ ఇయర్ మనకి పత్తి వచ్చేసి 1,22,000 ఎకరాలు సాగైంది. ఈ సంవత్సరం చూసుకుంటే 1,29,000 ఎకరాల వరకు కూడా రావచ్చు అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా అన్ని మార్కెట్లో విత్తనాలు కూడా పెట్టడం జరిగింది. మనకి దాదాపు 3,60,000 ప్యాకెట్లు అవసరమైతే ఇప్పటి వరకు 5,70,000 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకొక 5 lakhs కూడా వస్తాయి మనకి. అంటే దాదాపు 12 లక్షల వరకు కూడా మనం మార్కెట్లో పెడతాం. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి కూడా వేరే వచ్చి కూడా తీసుకుంటారు కాబట్టి ఇది పెద్ద మార్కెట్ కాబట్టి పెడతాం. ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలు కూడా తెప్పించడం జరిగింది. దాదాపు 4,000 క్వింటాలు మనకు వస్తాయి. ఇప్పటికీ 50% మనకు వచ్చింది. ఇంకొక 1,500 వస్తే మనకి మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది. రైతులు కూడా తీసుకుంటున్నారు. ఒక పచ్చిరొట్ట విత్తనాలు జీలుగే కాకుండా పెసర కూడా వేసుకోమని చెప్తున్నాం. అంటే వరికి సాగుకు ముందుగా కూడా మనము ఇది వేసుకోమని చెప్తున్నాం. అయితే మనకేంటంటే ఇన్ని విత్తనాలు ఉన్నా కూడా పత్తి ప్యాకెట్లు మనకు అన్నీ ఉన్నా కూడా రైతులు 1-2 వెరైటీస్ కోసము కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందుకే మేము గ్రామాన కూడా మా ఏఈఓస్ అధికారులు అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే అన్ని వెరైటీస్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి, ఒకటే వెరైటీ మీద వెళ్ళొద్దు అని చెప్తున్నాము. ఎందుకంటే రకరకాల కంపెనీలు ఉన్నాయి, అన్నీ కూడా ఒక 10 కేజీలు 20 కేజీలు ఒక తేడా తప్పిస్తే వీళ్ళలో అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన భూసారాన్ని బట్టి ఉంటుంది, మనం వేసుకునే ఎరువులు బట్టి ఉంటుంది, మనం చేసుకునే ప్రాక్టీసెస్ ఏదైతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఒకటే వెరైటీ బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తని ఏది ఉండదు. అదే ఇటు పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకి చేరాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్స్ కూడా పెడుతున్నాము, పేపర్కి ఇస్తున్నాము, అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. మనకి దాదాపు రైడ్స్ కూడా చేస్తున్నాము, టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి గ్రూపుల వారీగా మేము అంతా టాస్క్ ఫోర్స్ దాడులు అన్నీ చేస్తున్నాము. ఒకవైపు విజిలెన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మన దగ్గర పెద్దగా అంటే నకిలీ విత్తనాలని మన దగ్గర ఏం లేవు, ఎందుకంటే మనకు ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు కాబట్టి మనకు అట్లాంటివి వచ్చే అవకాశం లేదు. మేము రైతులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెల్ల సంచులు ఎవరైనా తెచ్చి తక్కువకి ఇస్తాము, 864 ఉంది మనకి ఎంఆర్పి, అది కాకుండా ఇంకా తక్కువకి ఇస్తామంటే అట్లాంటివి కొనొద్దు. మీరు ఎప్పుడైనా లైసెన్స్ పొందిన డీలర్స్ దగ్గర నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. అలాగే బిల్లు కూడా దగ్గర పెట్టుకోవాలి. అంటే పంటకాలం అయిపోయే వరకు సంచి ప్లస్ అది ప్యాకెట్ ప్లస్ బిల్లు ఏదైతే ఉందో అది కూడా దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. ఏదైనా జరిగినప్పుడు మరి రైతుకి మనం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఏ డీలర్ దగ్గర కొన్నాడని. అంతేగాని బయట నుంచి వచ్చేవి ఇదే లేబుల్స్ వేసుకొని కూడా వస్తాయి కొన్ని, అట్లాంటివి కూడా కొనొద్దని చెప్తున్నాము. అధికృత డీలర్స్ దగ్గర నుంచే కొనమని చెప్తున్నాము. మేడం మీరు ఇప్పటి వరకు చెప్తున్నారు రైతులు కొన్ని రకాల విత్తనాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పి. ఈ గతంలో కొన్నిసార్లు ఏం జరిగిందంటే రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూసిన ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు మీరు అనేక రకాల విత్తనాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. రైతులు నమ్మకం ఉన్నటువంటి గతంలో సాగు చేసి లాభాల బాట పట్టినటువంటి వాటినే ఆశపడడంలో తప్పేంటంటారు? ఒకవేళ నిజంగా వారి దగ్గర నుంచే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్గా వాటిని మనం పరిగణలోకి తీసుకొని వాటినే ప్రోత్సహించి మిగిలిన రైతులను కూడా లాభాల పట్టించేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు కదా? మరి అట్లాంటిది మనకి ఏమి ఉండదు. ఎందుకంటే గత సంవత్సరం ఒకప్పుడు రాశి సీడ్స్కి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఒక సంవత్సరం పోయిన సంవత్సరం సాంకేత అన్నారు, అట్లా ఏముండదు అన్నీ. ఎందుకంటే మనకి దాదాపు 1,30,000 ఎకరాల్లో ఒకటే వెరైటీ వేయరు, రకరకాల వెరైటీలు వేసిన రైతులు ఉన్నారు. అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. ఏంటంటే ఒకళ్ళని చూసి ఇది బాగుంటుందేమో వాళ్ళు చెప్తున్నారు కదా అనుకుంటారు, అంతకన్నా ఏం లేదు. అదే మేము అవేర్నెస్ కలగజేస్తున్నాము. మీడియా మిత్రులను కోరేది కూడా అదే, అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయని. అదేదో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ దిగుబడి ఇచ్చింది కూడా ఏమీ ఉండవు. అన్నీ మామూలుగా మనకి మంచి ప్రాక్టీసెస్ చేస్తే 14 క్వింటాల వరకు రావచ్చు, మామూలుగా చేసుకుంటే 7-8 క్వింటాల వరకు వస్తుంది. అంతే తప్ప మనకి ఇదే వెరైటీ బాగుంటుందని ఏం లేదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ మీద అడ్వర్టైజ్మెంట్ చూసి అట్లాంటివి రైతులు అంటుంటారు. అందుకే వాళ్ళకి దీని మీద అవగాహన కల్పిస్తున్నాము. మేడం ఇప్పటి వరకు అయితే రైతులు ప్రతిసారి మీరు అవగాహన కల్పిస్తున్నారు, మీడియా ద్వారా కూడా రైతులు వింటూనే ఉన్నారు. మళ్ళీ మనం ఏంటంటే మోసపోయాము, నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పినటువంటి వార్తలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి.
ఈసారి మీరు అటువంటి వాటి పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఏమన్నా ఈ ఫర్టిలైజర్స్ సంబంధించి, ఈ విత్తనాల ఎరువులకు సంబంధించి మీరు వాళ్ళకేమైనా మార్గదర్శకాలు చేశారా? ఒకవేళ వారు ఎటువంటి నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు మీరు? ఎరువుల విషయానికి వస్తే మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి కూడా ఎరువులు మనకి ఇబ్బంది కలగలేదు, విత్తనాలు కూడా కలగలేదు ఎక్కడ కూడా. ఏంటంటే కాటన్ సీడ్ విషయంలో రకరకాల కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ వెరైటీ బాగుంటుందేమో, ఆ వెరైటీ బాగుంటుందేమో అనుకోని అడగటమే తప్ప మేము కూడా చెప్తున్నాము. సపోజ్ ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఒకటే వెరైటీ వేయటం ఎందుకు, 2-3 రకాలు వేస్తే ఆయనకు కూడా పెర్ఫార్మెన్స్ ఏ వెరైటీ బాగా ఇస్తుంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మరి అట్లాంటివి చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇంకా నకిలీ విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు ఏముండవు, కానీ మనకేంటంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మటం కానివ్వండి, లేకపోతే ఒకటే విత్తనం కావాలంటే వాళ్ళు ఇంకా కొన్ని వెరైటీస్ బలవంతాన్ని ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఉంచుకొని కూడా లేవని చెప్పడం కానివ్వండి, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ ఇట్లాంటి వాటిలో కంపల్సరీగా వాళ్ళు చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో మనము గత 10 రోజుల నుంచి చేస్తున్నాము. ఈ దాడుల్లో కూడా మనకు కొన్ని దొరికినాయి. ఏంటంటే దొరకటం అంటే నకిలీ విత్తనాలు కావు అవి. ఎవరైతే కొంత స్టాకు మనకి ఎక్కువ అడుగుతున్నారో అట్లాంటి వాళ్ళు కొంత బ్లాక్ చేసుకొని బిల్లులు రైతుల పేర్ల మీద పెట్టి కొంత అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో కొన్ని దొరకటం జరిగింది. అవి కూడా 420 కేసు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సరి అయిన బిల్లులు ఇవ్వకపోతే కూడా స్టాప్ సేల్ ఆర్డర్స్ ఇచ్చున్నాం. ఇప్పటివరకు మీరైతే ఇక్కడ రైతులకు అన్ని రకాలుగా చేరేలా మీరు చర్యలు తీసుకుంటున్నారు, కానీ కొంతమంది డీలర్స్ ఏంటంటే వారి బంధువులకే ఈ ఎక్కువగా కేటాయించి మిగిలిన వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందన్నటువంటి ఆరోపణలు, ప్లస్ మీరు కూడా చెప్తున్నారు అటువంటి వారి మీద కేసులు కూడా నమోదు చేశారని చెప్పి. ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ అలా బంధుప్రీతికి ఎక్కువ ఉండి మిగిలిన రైతులకు కూడా అన్యాయం చేసే వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించాలనుకుంటున్నారు? ఇది బంధుప్రీతి కాదు, అన్యాయం చేయటం కాదు. అన్ని వెరైటీస్ ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అయితే వాళ్ళు ఏంటంటే అలా అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో పెట్టుకోకూడదు కాబట్టి అది ఏ వెరైటీనైనా కానివ్వండి, అది సాంకేతిక అయినా కానివ్వండి, ఇంకా యూఎస్ కానివ్వండి, ఏ వెరైటీస్ అయినా కూడా అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో పెట్టుకుంటే అది తప్పే. అట్లా ఓకే, ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ దాడులు కూడా నిర్వహించారు. ఎవరికి అంటే మార్కెట్లోకి ఎట్లా ఉండాలన్న దాని మీద ఇప్పుడు మీకు వస్తున్నటువంటి స్పందన ఎట్లా ఉంది? వాళ్ళ దగ్గర నుండి అసలు నిజంగా మీకు సహకరిస్తున్నారా? కొంతమంది రహస్య గోడౌన్లు కూడా పెట్టుకుంటారు కదా. నిన్న గోడౌన్స్ అని కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ మనకేమీ అనాథరైజ్డ్ సీడ్ ఏం లేదు. అయితే ఒకటి ఏంటంటే మన దగ్గర బిల్స్ చూసాము, ఎవరెవరి దగ్గర ఇచ్చారు రైతులు, కానీ రైతుల పేరు మీదే ఉన్నాయి. కానీ కొన్ని విత్తనాలు ఇంకా రైతులు తీసుకెళ్ళలేదు, మా దగ్గర ఉన్నాయని అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో దొరికితే అది చట్టరీత్యా నేరం కాబట్టి 420 కేసు బుక్ చేయడం జరిగింది. డీలర్స్ దగ్గర మనకి ఏం దొరకలేదు. ఒక డీలర్ దగ్గర మాత్రం మనకి బిల్లు కంపల్సరీగా ఇవ్వాలి. కొంచెం బిల్లులు సరిగ్గా ఇవ్వనందుకు ఒక స్టాప్ సేల్ ఆర్డర్స్ ఇచ్చాం. సీజన్లో 1 నెల ఇచ్చినా కూడా అతనికి నష్టమే. ఇంకొక దగ్గర ఏంటంటే ఇది కూడా అంతే, బిల్లులు ఉండి ఆయన పేరు మీద ఉన్నాయి. అంటే అతనికి ఉండొచ్చు ల్యాండ్, కానీ అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో ఉండటం తప్పు కాబట్టి అది కూడా కేసు బుక్ చేయడం జరిగింది. రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయిస్తున్నాం. ఎందుకంటే ఏ డీలర్కి అంటే ఎంత వచ్చింది, మరి ఏ రైతుకి ఎంత ఇచ్చారు, ఏ వెరైటీ ఇచ్చారు అనేది కూడా మొత్తము అందరూ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అది కూడా కమిషనరేట్ మేము పంపిస్తున్నాం. ఒక ఫోటో లైబ్రరీ కూడా టాస్క్ ఫోర్స్ దాడులు చేసినవి, మంచి అవేర్నెస్ చేసిన మీటింగ్స్లో కూడా ఫోటో లైబ్రరీ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎన్ని కేసులు బుక్ చేశారా మేడం? మళ్ళీ ఇంకా ఈ దాడులు టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగే అవకాశం ఉందా? ఈ దాడులు అనేవి మనకు సీజన్ మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ అప్పుడు జరుగుతూనే ఉంటాయి, సీడ్ అప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇవి కంటిన్యూస్గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంత సీడ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మిగతాయి మనకు అవసరమైనప్పుడు చేస్తూనే ఉంటాము. ఇంకా కేసుల విషయానికి వస్తే ఒక 420 కేసులు అయినాయి. హనుమకొండలో ఒకటి అయింది, అది మా ప్రెమిసెస్కి రాదు. డీలర్ ఇక్కడే కానీ అనాథ ప్రెమిసెస్ హనుమకొండ జరిగింది, అది దామెరలో జరిగింది కాబట్టి అక్కడ కేసు అయింది. ఇంకొకటి స్టాప్ సేల్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పటికీ రైతులు కూడా కొంత గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ రకాల విత్తనాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు మంచివే, కాకపోతే ఏంటంటే కొన్ని తక్కువ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఎవరైనా ఆఫర్లతో చెప్తే దాన్ని నమ్మి మోసపోవద్దు అంటున్నారు. లేబుల్స్ కూడా ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, బిల్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటప్పుడు ఒకవేళ నిజంగా నకిలీ విత్తనాలుగా తేలితే మాత్రం నష్టపరిహారం వాళ్ళ దగ్గర నుంచి చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అన్ని పరిగణలోకి తీసుకొని రైతులు ఉండాలంటున్నారు. అలాగే ముఖ్యంగా ఒకేసారి 10 ఎకరాలు ఇట్లా సాగు చేస్తుంటున్నప్పుడు వివిధ రకాల విత్తనాలు చేస్తే కొంత నష్టపోయినా మిగిలిన వాటిలో కూడా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ వ్యవసాయాన్ని సాగు చేయాలన్నటువంటి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది అనాథరైజ్డ్గా గోడౌన్లలో ఎక్కువగా ఉన్నటువంటి సరుకును కూడా పట్టుకోవడం జరిగింది. వాటిపై కూడా 420 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది అంటున్నారు. ఎవరైనా సరే రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ వ్యవసాయ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.